చాలామంది ఇగ్నోర్ చేసే రుమటాయిడ్ ఆర్థరైటిస్ తొలి లక్షణాలు ఏమిటి? ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ని మనం అబ్జర్వ్ చేయాలి అనుకుంటే మనం ముందుగా 3 విషయాలని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే జాయింట్ పెయిన్, జాయింట్ స్టిఫ్నెస్ అండ్ జాయింట్ ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అనగా వాపు. ఈ 3 కండిషన్స్ కనుక మనం మొదటగా చిన్న జాయింట్స్లో అంటే వేళ్లలో కానీ, మణికట్టులో కానీ, లేకపోతే పాదాల దగ్గర, లేకపోతే యాంకిల్ జాయింట్స్ దగ్గర ఇట్లా అబ్జర్వ్ చేసినట్టయితే అవి రిపీటెడ్గా పెయిన్, స్వెల్లింగ్ అండ్ స్టిఫ్నెస్ ఈ 3 ఆ జాయింట్స్లో మనకు కనిపిస్తూ ఉంటే మనం వాటిని రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలుగా గుర్తించవచ్చు. ఉదయం లేవగానే 30 నిమిషాల కంటే ఎక్కువగా జాయింట్ స్టిఫ్నెస్ ఉంటే అది కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ యొక్క లక్షణం. దానితో పాటుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ముందు చిన్న జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యి దాని తర్వాత పెద్ద జాయింట్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. దానితో పాటు రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఒక సైడ్ ఎఫెక్ట్ అయ్యింది జాయింట్ అంటే ఖచ్చితంగా కొన్ని రోజుల్లో సేమ్ సైడ్ అంటే ఇప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్ అయితే నెక్స్ట్ ఇదే జాయింట్ సేమ్ సైడ్ కొన్ని రోజుల్లో ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని బైలేటరల్ అంటాం. అంటే బాడీలో 2 పక్కల ఒకే జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది అన్న అది కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణం. ఈ లక్షణాలన్నీ ఎవరిలో అయినా కనిపిస్తే వాళ్ళు ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక జాయింట్ డ్యామేజ్ అనేది జాయింట్ల యొక్క మధ్యలో ఉన్న లూబ్రికేషన్ అనేది దెబ్బతినకుండా మనం వాటిని కాపాడవచ్చు.